పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభానే యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మీ కృపలో మమ్మలను బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. కృపామయుడా, దయా సత్య సంపూర్ణుడా, మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీరు ఈ ఆరాధనకు అధ్యక్షత వహించండి. తండ్రిని ఘనపరచుటకును, రక్షకుడైన యేసుక్రీస్తును మహిమపరచుటకును, మేము నాయన పరిశుద్ధాత్మనితో సహవాసము చేయుటకును కృపను దయచేయండి ప్రభా. మా అంతరంగములను మీరు కనికరించండి, మా అంతరంగములను మీరు బలపరచండి. మీ ఆత్మశక్తిని, ఆత్మ పట్టుదలను మాకు మీరు దయచేయండి. ఈ ఆవరణమంతా మీ సన్నిధితో నింపండి ప్రభా. పాటలు పాడుచుండగా ఆ పాటల ద్వారా దేవుని యొక్క ఆత్మ మమ్మలను బలపరచునట్లుగాను, మిమ్మలను మహిమపరచువారముగా చేయండి ప్రభా. అలాగే మాలో ఉన్నటువంటి నిర్లక్ష్యము, నిర్లిప్తత సంపూర్ణంగా తొలగిపోనట్లుగా చేయండి. అడ్డుబండయు అడ్డు గోడలను కూలద్రోయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మిమ్మలను ఘనపరచుటకు మాలో ఉన్న అభ్యంతరములన్నిటినీ మీరు తొలగించండి. పరిశుద్ధాత్ముడా, మీరు మా మధ్య కదలండి. మీ కొరకు మేము మార్గమును సరళము చేయువారముగా చేయండి నాయన. మీరు మా మధ్య సంచరించున్నట్లుగా మా పరిసరాలను, మమ్ములను పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాజులైన యాజక సమూహముగా మమ్మలను ఇక్కడ చేర్చి మహిమా ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి.
రమ్ము దేవుని జీవాత్మనా మీదికి రమ్ము వేరాచు వంచు మాలాచు నింపు దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. పరిశుద్ధుడైన మా ప్రభువా, మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభువైన యేసు మిమ్మల్ని స్తుతిస్తున్నాము. మీరు మా దేవుడు, మా రక్షకుడు, మీకు వందనాలు. మీ సన్నిధానంలోనికి వచ్చున్నాము. మీ కృపలో బలపరచండి. మీ జీవవాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మమ్మలను మీ ఆత్మచేత తాకండి ప్రభువా. ఈ బిడ్డలను, వీరి కుటుంబాలను దర్శించండి. వీరిలో నుండి దేవుని జీవము బయటికి రావాలి. ఆ జీవము ద్వారా వెలుగు ప్రసరించాలి ప్రభువా. అలాగూ మీ ఆత్మ తాకుదల మాతో ఉండులాగున చేయండి. పరిశుద్ధాత్ముడా, మీరు మాతో మీరు మాట్లాడండి. మీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యం చూసుకుందాం. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 18-19 వచనాలు చదువుకుందాం. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 18-19 వచనాలు. మీరు ఆలోచించుకొనుడి, ఇంతకు ముందుగా 9వ నెల 24వ దినము నుండి, అనగా యెహోవా మందిరపు పునాది వేసిన నాట నుండి మీకు సంభవించిన దానిని ఆలోచించుకొనుడి. కొట్లలో ధాన్యమున్నదా? కొట్లలో ధాన్యమున్నదా? ద్రాక్ష చెట్లైనను, ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలించకపోయెను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించదను. అందరం ఈ మాట చెబుదామండి. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించదను. ఆమేన్. ప్రభునంతులారా, బైబిల్ గ్రంథంలో ఈ హగ్గయి అనే వ్యక్తి ఒక ప్రవక్త. బైబిల్లో ప్రవక్తలు ఉన్నారు. మనకు వీళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతారంటే యెషయా దగ్గర నుండి స్టార్ట్ అవుతారు. యెషయా దగ్గర నుండి లాస్ట్ మలాకీ గ్రంథం వరకు ప్రవక్తల గ్రంథము అంటాం. ఈ గ్రంథాలన్నిటినీ ప్రవక్తల గ్రంథం. ఈ ప్రవక్తల్లో మరలా మేజర్ ప్రాఫిట్స్, మైనర్ ప్రాఫిట్స్ అని ఉన్నారు.
ఈ హగ్గై అనే వ్యక్తి మైనర్ ప్రాఫిట్ కింద వస్తాడు. ఈ యెషయా, యిర్మియా, అలాగే దానియేలు వీళ్ళంతా మేజర్ ప్రాఫిట్స్. మిగిలిన వాళ్ళు మైనర్ ప్రాఫిట్స్. మేజర్ మైనర్ అని పెద్ద డిఫరెన్స్ ఏమి కాదు, కానీ కొంచెం వారి యొక్క ఆత్మీయతను బట్టి, వయస్సును బట్టి చిన్నవారు అని అంటాం. అయితే ఈ హగ్గై ఇశ్రాయేలులకు ప్రవక్తగా ఉన్న దినాల్లో ఆ టైంలో దేశంలో కష్టాలు వచ్చినాయి. చాలా ఈ వాతావరణ పరిస్థితులు, అనగా ఈ శీతోష్ణ పరిస్థితులు కూడా కలిసి రాలేదు. చూడండి, ఒక్కొక్క టైంలో వరదలు బాగా వచ్చి పొలాలన్నీ దెబ్బతింటాయి. ఆ టైంలో పరిపాలించే నాయకులకు ఆ వరదలు వచ్చి ఏ ప్రాంతాల్లో దెబ్బతిందో పంట వారిని పరామర్శించాలి. అదొక పీరియడ్. అలాగే ఇటీవల మన దేశంలో మరి ప్రపంచాన్నే వణికించిన కరోనా వ్యాధి, ఆ టైంలో ఆ నాయకులైన వారు వాళ్ళను పరామర్శించాల్సి వచ్చింది. అలాగే హగ్గై టైంలో ఈ పంటలు పండకుండా, అంటే కరువు కాలం అని చెప్పచ్చు. కరువు కాలం, అలాగూ కరువు వచ్చేసింది. ఎందుకు కరువు వచ్చింది అనంటే, ఆ టైంలో ఇశ్రాయేలు ప్రజలు చెరలో ఉన్నారు, బందీలుగా ఉన్నారు. అదే టైంలో వాళ్ళు మందిరం కట్టాలని కూడా ప్లాన్ చేశారు. ఒక మందిరము కట్టాలి అని. అందుకనే 18వ వచనంలో చూస్తే, మీరు ఆలోచించుకొనుడి, ఇంతకు ముందుగా 9వ నెల 24వ దినము నుండి అనగా యెహోవా మందిరపు పునాది వేసిన నాట నుండి. 9వ నెల అనగా మరి మనందరికీ తెలుసు ఏ నెల వస్తుంది, అది సెప్టెంబర్. అయితే వాళ్ళ టైంలో ఆ నెలల పేర్లు వేరు, మనకైతే సెప్టెంబర్. డేట్ వచ్చేసరికి 24వ దినము నుండి, సెప్టెంబర్ 24వ తేదీన వారు మందిరమునకు పునాది వేశారు. కానీ పునాది అయితే వేశారు, కానీ పరిస్థితులు వాళ్ళకి కలిసి రాలా. కరువు వచ్చింది. అక్కడ మంచి పంటలు, 4 రకాల పంటలు ఏమిటంటే, అక్కడ ద్రాక్ష చెట్లు, రెండవది అంజూరపు చెట్లు, మూడవది దానిమ్మ చెట్లు, 4వది ఒలీవ చెట్లు. 4 రకాల పంటలు ఉన్నాయి. ఈ శీతోష్ణ స్థితి పరిస్థితులు బాగోలేదు, వాటిని సాగుబడి చేసే ప్రజలు చెరలో ఉన్నారు. కాబట్టి ఆ 4 రకాల పంటలు దెబ్బతిన్నాయి. ఎప్పుడైనా సరే వ్యవసాయ సంవత్సరము ఒక్క సంవత్సరము దెబ్బతింటే ఆ తరువాత సంవత్సరాలలో కరువు వస్తుంది. ఆ ఎఫెక్ట్ ఉంటుంది ప్రపంచం మీద. ఒక్క సంవత్సరము వ్యవసాయ పంటలన్నీ స్తంభిస్తే అంతే, ఇక కరువు వచ్చేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఈ ఇశ్రాయేలీల ప్రజలు. అంటే దెర్ ఈజ్ నో హోప్ ఎట్ ఆల్. వాళ్ళకి అసలు నిరీక్షణ లేకుండా పోయింది.
పొలాలు పండితే ఏమన్నా పంటలు వస్తాయి, కరువు తీరుతుంది. కానీ పొలాలు పండకపోతే పంటలు లేవు, కరువు పెరిగింది. మనం ఎలాగూ బ్రతకాలి అనేది ఒక ఆలోచన వచ్చేసింది. ఇలాంటి పరిస్థితే షోమ్రోను దేశంలో కూడా జరిగితే పిల్లరా, ఆ టైంలో ఆ ప్రజలు ఆకలికి తట్టుకోలేక ఎండిపోయిన గడ్డి పరకలు కోసుకొని తిన్నారు. దీన్నే కరువు అంటాం. అలాగే వాళ్ళకు పుట్టిన పిల్లలను ఏదైతేలే ఏదో ఒక మాంసంలే అని పిల్లలను చంపుకొని తిన్నారు. అదొక కరువు. ఈ ఇశ్రాయేలు ప్రజలు కూడా ఇలాంటి కరువులో ఉన్నారు. ప్రభునంతులారా, మనము ఆర్థిక పరిస్థితులు బాగోకపోతే కరువుగా ఉంటుంది మన పరిస్థితి. ఇంటిలో ఆ డ్రైనెస్, ఎండిన పరిస్థితులు కనపడతా ఉంటాయి. అలాగే ఇంటిలో సమాధానం లేకపోయినా, సంతోషం లేకపోయినా ఆ డ్రైనెస్ కనపడతా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్ని కరువు అని అంటాం. ఈ ఇశ్రాయేలు ప్రజలు ఇలాంటి కరువులో ఉన్నారు. ఈ కరువులో ఉన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు కరువులో ఉన్నారు, వాస్తవమే. మీ ద్రాక్ష చెట్లు, అంజూరప చెట్లు, దానిమ్మ చెట్లు, ఒలివ చెట్లు పండలేదు, అది వాస్తవమే. ఫలాలు రాలేదు, పంటలు రాలేదు. పంటలు లేవు కాబట్టి మీ దగ్గర డబ్బులు లేవు, అన్ని రకాలుగా ఆర్థిక నష్టంలో ఉన్నారు, అది వాస్తవమే. కానీ థింక్ అబౌట్ మీ, ఒక్కసారి నన్ను గూర్చి ఆలోచన చేయండి. నేనేమిటో, నేనే రీతిగా మీకు సహాయపడతానో, నేనే రీతిగా మిమ్మల్ని బలపరుస్తానో, ఏ పరిస్థితుల్లోనైనా నేను మిమ్మల్ని ఎలాగో ఆదరించగలనో ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆలోచన చేసుకోనండి. థింక్ అబౌట్ మీ. ఐ కెన్ డూ ఎవ్రీథింగ్ బిహాఫ్ ఆఫ్ యూ. మీ పక్షముగా నేను ఏదైనా చేయగలను. God can do anything, God can do anything in my name. అంటే ఏదైనా నేను మీ పక్షంగా చేయగలను, ఏదైనా చేయగలను. ప్రభునంతులారా, మన జీవితాల్లో మన పక్షముగా, మన పరిస్థితులు ఏంటో అనేది ప్రక్కన పెట్టండి. మన పరిస్థితులు ఎలా ఉన్నా, అది కరువైనా, కాటకమైనా, పంటలు పండకపోయినా, డబ్బులు లేకపోయినా, మన పరిస్థితులు ఎలాగూ ఉన్నా సరే మన పక్షముగా దేవుడు ఉండి సహాయము చేయటానికి ఆయన మనతో ఉన్నాడు. ఆమేన్. చప్పట్లు కొట్టండి ఒకసారి అందరూ. ఆయన మన పక్షముగా ఉండి మనకు సహాయం చేయగలిగిన దేవుడు. అందుకనే ప్రభు అంటున్నాడు ఈ ప్రజలతో, అయితే 19వ వచనం లాస్ట్ లైన్, అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. అందరము కొంచెం బిగ్గరగా చెబుదాం ఈ మాట. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. ఆమేన్. ఎవరంటున్నారంటే ప్రభు అంటున్నాడు. ఎప్పుడు అంటున్నాడంటే, మీరు కరువులో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, శోధనలో ఉన్నారు, అయినా సరే ఒక్కసారి నన్ను గూర్చి మీరు ఆలోచన చేయండి. ప్రభునంతులారా, మనము ట్రబుల్స్లో ఉన్నప్పుడు
దేవుని గూర్చి ఆలోచన చేయాలి. మనము ఇబ్బందుల్లో పడ్డప్పుడు దేవునిని గూర్చి ఆలోచన చేయాలి. నీ పరిస్థితులు చేజారి చేతికి దొరుకుతుంది అనుకొని ఆశించావు, అది దొరకకుండా వెళ్ళిపోయింది. దేవుని గూర్చి ఆలోచన చేయి. నువ్వు అనుకుంటుంది ఒకటి, జరుగుతుంది ఒకటి. ఏదో జరిగి ఉన్నత స్థాయికి వెళదాం అనుకున్నావు, ఏదో జరగరాంది జరిగి దిగజారినట్లుగా ఉంది. ఆ టైంలో దేవుని గురించి ఆలోచన చెయ్యి. థింక్ అబౌట్ గాడ్, థింక్ అబౌట్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్, థింక్ అబౌట్ ద సావర్నిటీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తిని గురించి ఆలోచన చేయాలి. ఎప్పుడైతే దేవుని గురించి ఆలోచన చేస్తామో, నీ మనస్సులో, నీ హృదయంలో, నీ ఆ తలంపుల్లో ప్రభువును గూర్చి, ఆయన గొప్పతనమును గూర్చి, ఆయన ఖ్యాతిని గూర్చి, ఆయన ఘనతను గూర్చి, ఆయన చేసే అద్భుతాలను గూర్చి ఆలోచన చేస్తావో, ప్రభు అంటున్నాడు, అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించదను. ఆమేన్. ఏమంటున్నాడండి? ఇది మొదలుకొని. ఏది మొదలుకొని? కరువులో ఉన్నారే, ఉన్నా సరే ఇక్కడ నుండి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఇబ్బందులో ఉన్నారా, అయినా సరే ఇక్కడ నుండి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఇది మొదలుకొని ఇక్కడ నుండి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ప్రభునంతులరా, అంటే దేవుని ఆశీర్వాదం ఎక్కడ స్టార్ట్ అవుతుంది అని అంటే, నీవు సాగలేక ఆగిపోయేవే, అక్కడ నుండి దేవుని ఆశీర్వాదం స్టార్ట్ అవుతుంది.